తెలియదు, గుర్తులేదు, మర్చిపోయిన. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు అధికారుల జవాబులు ఇవి. ఒక్కొక్కని తంతే అప్పుడు మొత్తం బయటకు వస్తాయి. విచారణకు హాజరైన అధికారులట నాకు తెలియదు, మర్చిపోయినా, గుర్తులేదు ఇది చెప్తున్నారట. ఒక్కొక్కటి కోట్ల రూపాయలు తిన్నారు ఇందులో. వారిపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ నేడు నాణ్యత నియంత్రణ విభాగం ఇంజనీర్ల విచారణ, అంటే క్వాలిటీ అండ్ కంట్రోల్ అధికారులు అన్నమాట. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా కొన్నాళ్ళ క్రితం వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమాలో హీరో డైలాగులు కావివి. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు చెప్పిన సమాధానాలు. విచారణలో భాగంగా కమిషన్ శుక్రవారం పలువురు అధికారులను ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి ముందు, నిర్మాణం జరిగేటప్పుడు, జరిగిన తర్వాత మోడల్ స్టడీస్ ఏమైనా జరిగాయా అని చీఫ్ ఇంజనీర్ మేడం శ్రీదేవి చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి గారిని కమిషన్ ప్రశ్నించగా చేశారని ఒకసారి, చేయలేదని మరోసారి ఆమె జవాబు చెప్పిందట. దాంతో కమిషన్ అఫిడవిట్ను చూపిస్తూ మీరు దాఖలు చేసిన అఫిడవిట్ ఇది, ఇందులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉన్నారా అని నిలదీసింది. దీనికి ఆమె నుంచి ఏ సమాధానం రాకపోవడంతో స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సిఈగా మీ బాధ్యతలు ఏంటి అని కమిషన్ మరో ప్రశ్న వేసింది. దానికి ఆమె నీళ్లు నమిలారు. ఆ తర్వాత ఐఎస్ కోడ్ అంటే భారతీయ ప్రమాణాల సంస్థ కోడ్ ఏం చెబుతోంది, అది అమలు జరిగిందా అని ప్రశ్నించింది కమిషన్. వాటికి కూడా జవాబు చెప్పలే. దాంతో కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ ప్రశ్నలకు జవాబు చెప్పే పద్ధతి ఇదేనా? అఫిడవిట్లోని అంశాలకు కట్టుబడి ఉండకపోతే ఎలా పొంతనలేని జవాబులు చెబుతారా అని మండిపడ్డదట. అంటే ఆమె ఇచ్చిన అఫిడవిటే అది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదలు ఎప్పుడొచ్చాయి అనే ప్రశ్నకు తెలియదు అని, 2020లో 3D మోడల్ స్టడీస్ బ్యారేజీలపైన జరిగాయా, మోడల్ స్టడీస్ బ్యారేజీలపైన ఏమైనా జరిగాయా అనే ప్రశ్నకు అవును అని జవాబిచ్చిందట. తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ 023లో మోడల్ స్టడీస్ చేసి నివేదిక ఇచ్చిన విషయం మీకు తెలుసా అనే ప్రశ్నకు ఆమె నాకు తెలియదు అని జవాబు చెప్పడంతో కమిషన్ కంగుతిన్నదట. విచారణ జరిగినంతసేపు ఇలా ఆమె తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా తరహాలో జవాబులు చెప్పిందట. మేడం గారు ఏం పని చేస్తారు మేడం మీరు? మీ పాత్ర ఏంది ఇందులో? ఎంత తిన్నారు? కమిషన్ ఏం అడగాలంటే ఎంత తిన్నావమ్మా, ఎంత ఇచ్చిండ్రు, కేసీఆర్ని ఎన్నిసార్లు కలిసినావు, మెగా కృష్ణారెడ్డి ఎన్నిసార్లు కలిసినావు, ఈ క్వశ్చన్స్ అడగాలి. ఈ క్వశ్చన్స్ అడిగితే అప్పుడు ఆన్సర్లు వస్తాయి. వీళ్ళకి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి దొంగలందరికీ. ఐఎస్ కోడ్ ప్రకారం ఎస్డిఎస్ఓ బాధ్యతలేంటి, ఐఎస్ కోడ్ అధికారులు కట్టుబడి ఉండాలా వద్దా అని ఎస్డిఎస్ఓ చీఫ్ ఇంజనీర్ ప్రమీలను కమిషన్ ప్రశ్నించిందట. అయితే ఆ బాధ్యత ప్రాజెక్టు అథారిటీదే అని ప్రమీల గుర్తు చేసిందట. డ్యామ్ సేఫ్టీ చట్టం అమల్లోకి వచ్చాక అందులోని క్లాజ్ 46 ప్రకారం వాటి కాళేశ్వరం బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలేంటని కమిషన్ ప్రశ్నించగా బ్యారేజీల రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డ్యామ్ ఓనర్దే అని చెప్పిందట ఆమె. గేట్ల మాన్యువల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రోటోకాల్స్ను బ్యారేజీల వద్ద అమలు చేశారా అని కమిషన్ ప్రశ్నిస్తే జవాబు చెప్పడానికి ఆమె తడబడ్డదట. దీంతో కమిషన్ పేర్లు చెప్పొద్దు, మీకు ఇబ్బందులు మాకు తెలుసు, ఒక ఇంజనీర్గా బదిలివ్వండి అని పేర్కొన్నదట. దాంతో డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం వానాకాలానికి ముందు తర్వాత బ్యారేజీలు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాల్సి ఉండగా అవి ఇవ్వలేదని ప్రమీల చెప్పిందట. ఆ తర్వాత ఇదే విభాగానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ విజయలక్ష్మిని కూడా కమిషన్ ప్రశ్నించిందట. బ్యారేజీలను డ్యామ్లుగా పరిగణలోకి తీసుకుంటూ నోటిఫికేషన్ ఇచ్చారా, బ్యారేజీల విషయంలో మీ విధులు బాధ్యతలు ఏంటి అని ప్రశ్నించగా వానాకాలానికి ముందు తర్వాత బ్యారేజీలు ఎలా ఉన్నాయనే దాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉండగా ఆ నివేదికలు ఇవ్వలేదని బదులిచ్చారట. నివేదికలు ఇవ్వనందువల్లే వాటిని పరిశీలించలేకపోయాం. 2023 అక్టోబర్లో బ్యారేజీ కుంగిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో అని కమిషన్ ప్రశ్నించగా ఏబీ పాండ్యా నేతృత్వంలోని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ బ్యారేజీని పరిశీలించింది. కుంగుబాటు కారణాలపైన స్వతంత్ర కమిటీ వేయాలని ఏబీ పాండ్యా నివేదిక ఇచ్చారని గుర్తు చేశారట. ఇట్లా ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ మాట్లాడుతున్నారు కదా, మీ వల్లే అసలు బ్యారేజీకి ఏం కాలే, నీళ్లు చూడండి. ఇంకా స్టిల్ ఈ గవర్నమెంట్లో కూడా ఈ దొంగ అధికారులు ఇంకా బాధ్యతల్లో విధుల్లో ఉన్నారు, మంచి మంచి పోస్టుల్లో ఉన్నారు.